హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ thumbnail చూసే ఉంటారు కదా. ఇవాల్టి వీడియో ఏంటంటే మీషో ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టానండి. అన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏ ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పి. అన్ని యూస్ఫుల్ ఐటమ్స్, కిచెన్ యూస్ఫుల్ ఐటమ్స్ అన్నమాట. అన్ని అండర్ 200-300 రేంజ్ లోనే ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకుందాము. ఏముందో చూద్దాం దీంట్లో. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది ఇది నార్మల్ కంటైనర్ అండి. ఎలా అంటే ఏవైనా నేను కారపొడి ఇలాంటివి వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఇది కంటైనర్ డైలీ డైలీ యూజ్ చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇందులో ఏమేమి 4 ఇచ్చారు ఇలా, అండ్ ఒక స్పూన్ కూడా ఇచ్చారు. బాగుంది, సింపుల్ గా బాగుంది కదా. చిన్న చిన్నవి కారం, ఉప్పు, లేకపోతే జీలకర్ర, ఆవాలు ఇలాంటివైనా వేసుకోవచ్చు. సింపుల్ ఐటమ్, నాకైతే బాగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఓకే, ఇది ఒక ఐటమ్ అండి. నెక్స్ట్ ఐటమ్ ఇదేంటో చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇదేంటంటే ఇప్పుడు ఏదైనా కూరల్లో ఆయిల్ ఎక్కువైపోయి ఉంటుంది కదా, ఆయిల్ తీసేయడానికి అన్నమాట. మీరు చూసారో లేదా, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను మరి ఒకసారి వీడియో చేసి చూపిస్తానండి ఈ ఐటమ్ తో ఎలా సెపరేట్ చేస్తుంది. ఆయిల్ సెపరేటర్ అన్నమాట ఈ స్పూన్ అనేది. బట్ క్వాలిటీ వైజ్ అయితే అంత బాగాలేదండి. ఓకే ఓకే ఉంది, బయట ఎక్కడైనా దొరికితే కూడా తీసుకోవచ్చు మీరు. క్వాలిటీ అయితే అంత బాగాలేదు, చూస్తే పట్టుకుంటేనే తెలిసిపోతుంది కదా. ఎలా ఆయిల్ సెపరేట్ చేస్తారో చేసి చూపిస్తాను ఒకసారి వీడియో చేసి. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము. ఇదేంటో చెప్పండి, చూద్దాం. ఇదేంటంటే కార్న్ పీలర్. కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్, అది ఇక్కడ పెట్టేసుకొని ఇలా రొటేట్ చేస్తే మన కార్న్ అన్ని వచ్చేసి దీంట్లో పడతాయి. ఓకే, కార్న్ పీలర్. ఇది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. ఇది ఒకటి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ గ్రేటర్ అన్నమాట. ఇది మ్యాష్ చేసుకోవడానికి. చూసారా, ఇప్పుడు ఇందులోకి వేసి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా, ఏవి బాదం ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం హార్డ్ గా ఉంటాయి కదా, బాదం, క్యాష్యూ ఇలాంటివి దీంట్లోకి వేసి ఇలా పెట్టేసి ఇట్లా రొటేట్ చేస్తే మనకి చిన్న చిన్నగా అన్ని స్లైసెస్ లాగా పడతాయి అన్నమాట. నేను ఇది కూడా చేసి చూపిస్తాను ఒకసారి వీడియో. నెక్స్ట్ ఇది వెజిటబుల్ స్టోర్ చేసుకునేది ఒక స్టోరేజ్ ఐటమ్. చూసారా, 6 అనుకుంటాను టోటల్. 5 కంటైనర్స్ వచ్చాయి ఇందులో. ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకొని మనం వెజిటబుల్స్ అన్ని స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. నీట్గా ఉంటది. అండ్ నాకైతే బాగా నచ్చింది ఇది ఐటమ్. ఐటమ్ యూస్ఫుల్ ఐటమ్.
ఆయిల్ డిస్పెన్సర్ అన్నమాట. మల్టీ ఫంక్షనల్ ఆయిలర్. ఇది గ్లాస్ ఐటమ్ అండి, ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఇది స్ప్రే చేయొచ్చు. అండ్ ఓకే, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఓపెన్ చేసి ఆయిల్ ఇక్కడ నుండి ఇలా వేసుకోవచ్చు. ఇది వద్దు అంటే ఇది క్లోజ్ చేసుకొని ఇది ఉంది కదా స్ప్రే చేసేసుకోవచ్చు. ఇది బాగుంది. ప్రతి ఇంట్లో అవసరమైన ఐటమ్ ఇది. నేను ఓపెన్ చేస్తున్నాను కూడా. ఇది ఎవరి ఇంట్లో అయినా అవసరమైన ఐటమ్, మెయిన్ ఐటమ్ ఇది. ఇంటికి యూస్ఫుల్ ఐటమ్ అంటే ఇది. ఇదేంటంటే మ్యాట్ అండి. ఇది కిచెన్ ఫ్లోర్ మ్యాట్ అంటారు కదా, కిచెన్ ఫ్లోర్ మ్యాట్. అండ్ నేను బాత్రూమ్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా చూపిస్తాను. కిచెన్ ఫ్లోర్ మ్యాట్ ఎందుకంటే మనం స్లిప్ అయిపోతుంటాం బాత్రూమ్ లో వచ్చేటప్పుడు కానీ, లేకపోతే కిచెన్ లో కానీ వంట చేసేటప్పుడు. ఫ్లోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. చూసారా, నాన్ స్లిప్పరీ అన్నమాట. స్లిప్ అవ్వదు, మీకు ఇలా వెళ్తే ఇట్లా ఉండిపోతుంది. ఓకే, చాలా బాగుంది. ఇది చిన్నది ఒకటి ఇచ్చారు. అండ్ పెద్దది ఒకటి ఇచ్చారు చూడండి కిచెన్ లో. ఓకే, నేను ఇది ఇలాంటివి నేను మామూలు బాత్రూమ్ కోసం అని చెప్పి కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా చూస్తుంది. అండ్ ఇవి బాత్రూమ్ అండి, బాత్రూమ్ మ్యాట్స్. ఇప్పుడు వద్దు, బాత్రూమ్ ఫ్లోర్ మ్యాట్స్ అండి. ఇది నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అన్నమాట. నాకు అంతా ఈ రెండు కలిసి ఒక 50 పడి ఉంటుంది. అంటే 2 వచ్చాయి ఇందులో. బాత్రూమ్ మ్యాట్స్ ఇది 50 పడింది. అండ్ అది కిచెన్ అయితే ఒక 350 పడ్డాయి, ఆ రెండు కలిపి. ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. స్లిప్ కూడా అవ్వదండి. చూసారు మెటీరియల్ చూడండి, నాన్ స్లిప్పరీ. మీరు ఎక్కడ వేస్తే అక్కడ ఉండిపోతుంది అనమాట. ఇది అర్థమైనా ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి నాకు కామెంట్స్ లో. కంపల్సరీ మస్ట్ ట్రై ప్రోడక్ట్స్ అంటే నేను ఇది కంపల్సరీ సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే నేనే చాలా సార్లు కిచెన్ లో జారి పడేదాన్ని నేను యూస్ చేసే మ్యాట్స్ వల్ల. సో ఇది మాత్రం మస్ట్ ట్రై. నాకు ఇది ఒక కలర్ వచ్చింది అండ్ ఇది ఒక కలర్ వచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ప్రోడక్ట్ ఇది. ఇదేంటో చూసేద్దాం. నైట్ నైట్స్ అండి. ఓకే, ఇది ఒక నైట్. ఇంకా షార్ట్ చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. 3 కలిసి 200 రేంజ్ లోనే ఉంది. ఓకే, ప్రోడక్ట్స్ అన్ని చూసేసారు కదా. మీకు ఏ ప్రోడక్ట్ అయినా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి షాప్ చేసేసుకోండి.